ఎప్పుడు స్టోరీసే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చిన్న రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ ఏంటి అంటే దయ్యాలలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా అనే ఆలోచన నాకు కలిగింది. అయితే దీని మీద కొంచెం వర్క్ చేసి ఇన్ఫో గ్యాదర్ చేశాను. వాటిల్లో కొన్ని మెయిన్ టైప్స్ని మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నెంబర్ 1, ది పోల్టర్ గేస్ట్. ఈ టైప్ ఆఫ్ గోస్ట్కి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని మ్యానిపులేట్ చేసే పవర్ ఉంటుంది. అంటే సినిమాస్లో చూపించినట్టు వాటికి థింగ్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఒక ప్లేస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని ఇవి టోటలీ వాటి కంట్రోల్లోకి తెచ్చుకోగలవు. మన రూమ్లోనే ఏవో సౌండ్స్ వస్తే దానికి మనం ఒక రీజన్ ఇచ్చుకొని లైట్ తీసుకుంటాం. బట్ ఇవి అది చేసే పనిలో ఒక భాగం. మనతో ప్లే చేయడానికి ఆ సౌండ్స్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ 2, ది హెర్బ్స్. ఇవి ఎక్కువ ఫాలో అవుతాయి. అంటే ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాయి. వాళ్ళ పర్సనాలిటీని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. దానివల్ల మనకి నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ రీజన్ లేకుండా వస్తాయి. ఈ టైప్ ఆఫ్ గోస్ట్ కెమెరాలో మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ ఓపెన్ ప్లేస్లో కనబడతాయి. ఇవి వైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయి. నెంబర్ 3, ది ఫనల్ గోస్ట్. ఈ టైప్ ఆఫ్ గోస్ట్ ఎక్కువగా ఓల్డ్ బిల్డింగ్స్లో ఉంటాయి. ఇవి ఉన్న చోట మన బాడీ మీద కోల్డ్ స్పాట్స్ వస్తాయి. ఇవి కొంచెం డేంజర్ టైప్. ఇవి వాటి ప్లేస్ నుండి మూవ్ అవ్వకుండా ఆ ప్లేస్కి లింక్ చేసుకొని హాంట్ చేస్తాయి. లోపలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళతో ఆడుకొని భయపెట్టి హార్మ్ చేయాలని చూస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం వీటి దగ్గర నుండి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. నెంబర్ 4, ది డెమోనిక్ పొసెషన్ హ్యూమన్ ఎంటిటీ. పేరు చాలా పెద్దది. ఇవి ఎక్స్ట్రీమ్లీ డేంజర్. వీటి చేతుల్లో చిక్కితే ఇంకా ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. ఇవి ఒక పెద్ద ప్లేస్ని రూల్ చేస్తూ అక్కడే తిరుగుతుంటాయి. బట్ ఆ ప్లేస్లో ఎక్కువ జనసంచారం ఉండదు. అలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎవరైనా కాలు పడితే వాళ్ళని మళ్ళీ రానికుండా వాళ్ళని హార్మ్ చేస్తాయి. నెంబర్ 5, డీమోన్. ఈ టైప్కి ఎగ్జాంపుల్ ది యానబెల్ డాలే. ఇవి ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఎవరి అయితే ఆ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తే వాళ్ళని మెంటల్లీ ఫిజికల్లీ టార్చర్ చేసి చంపుతాయి. యానబెల్ మూవీలో ఈ డేమోన్ ఆ టాయ్ని బేస్ చేసుకొని అందరిని చంపుతుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇవే అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ వన్. నెంబర్ 6, ఇమాజినరీ గోస్ట్. చిన్నప్పుడు ఇంట్లో మనం ఏదైనా హర్రర్ స్టోరీ ఆర్ హర్రర్ మూవీ చూశాక రాత్రి ఇంట్లో విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర, బాత్రూంలో అవి మనకు కనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కర్టెన్స్ కదిలిన ఆర్ సౌండ్స్ వినిపించినా మనం దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకుంటాం. బట్ అవి మన మైండ్లోంచి వచ్చినవే. మన చుట్టుపక్కల ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మనం ఎప్పుడైనా హారర్ గురించి విన్నప్పుడు మనల్ని ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మన మైండ్లో ఏదైతే క్రియేషన్స్ జరుగుతాయో అవి ఒక ఫామ్లో మనకి కనబడటం స్టార్ట్ అవుతాయి. వాటిని మనం ఇంట్లో జరిగే సిచ్యుయేషన్స్కి మ్యాచ్ చేసి నిజంగానే ఏదో ఉంది అని అనుకుంటాం. ఆల్సో ఇట్స్ ట్రూత్. ఎందుకంటే అవి మన మైండ్లో నిజంగానే రన్ అవుతాయి. మన మైండ్ ఏ స్టోరీ అయితే క్రియేట్ చేస్తుందో అవి బయట అలానే చేస్తాయి. ఎగ్జాంపుల్, మనకి కిచెన్లో ఉన్న కప్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాన్ని అలానే చూస్తూ ఉంటే అది నిజంగానే జరుగుతుంది. సో మనం భయపడతాం, కానీ దాని చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ గురించి ఆలోచించాం. మనం భయపడడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్లో మన కళ్ళకు కనబడేది గోస్ట్, స్పిరిట్స్, సోల్స్.